సార్ పిఠాపురం రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంది? ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు గతంలో పోటీ చేసినట్టు భీమవరాన్ని గాజువాకని పోటీ చేస్తారా, లేకపోతే వేరే కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తారా అనేటువంటి చాలామంది క్వశ్చన్ మార్క్గా ఉండేది. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అవును. సరే, ఆయన కొంచెం వ్యూహాత్మకంగా పిఠాపురాన్ని ఎంచుకున్నారు. ఎప్పుడైతే ఆయన పిఠాపురాన్ని నేను కంటెస్ట్ చేస్తున్నాను అని ప్రకటన చేసిన వెంటనే అధికార పార్టీ వారికి సంబంధించినటువంటి కంటైనర్లన్నీ పిఠాపురం వైపు బయలుదేరినాయి. కంటైనర్లు అంటే మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. బయలుదేరి 3 మండలాలకి 3 రాష్ట్ర స్థాయి వారి పార్టీకి సంబంధించిన మంత్రులని అక్కడ పెట్టారు. పెట్టి ఏదో రకంగా వాళ్ళ ఉద్దేశం ఒకటే, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను అని చెప్పి శపథం చేశాడట జగన్మోహన్ రెడ్డి. దానికి అనుకూలంగా చేయడానికి విశ్వ ప్రయత్నాలు వాళ్ళు చేయలేదంటూ లేదు. మిథున్ రెడ్డి లాంటి వారు అందరూ, లేకపోతే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి లాంటి వారు, ఇంకా వారికి సంబంధించినటువంటి అందరూ ముఠా అంతా అక్కడే కూర్చున్నారు ఏదో రకంగా చేద్దామని. అయితే అక్కడ ఏమైంది, గతంలో పోటీ చేసినటువంటి వర్మగారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్మగారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తే మా బతుకులు మారతాయి, ఇప్పటి వరకు ఈ నియోజకవర్గ పరిస్థితి ఇలా ఉంది, ఈసారి మా బతుకులు మారతాయి అనేటువంటి ప్రజలు మొత్తం అందరూ ఏకమయ్యేటప్పటికి వాళ్ళకి ఏం పాలుపడిన పరిస్థితి. నిజం చెప్పాలంటే వంగాగీత గారిని బలి చేస్తున్నారు అక్కడ. ఎందుకంటే ఆవిడకి పాపం ఎప్పుడు కాంట్రవర్సల్ కాదు. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమెకున్న పరిస్థితులు బట్టి ఆవిడ ఉండొచ్చు, వెళ్ళొచ్చు, కానీ కాంట్రవర్సల్ కాదు. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు వ్యక్తిగత దోషం చేయడం కూడా కాదు. పైగా ఆమె కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చినటువంటి మనిషే కాబట్టి ఆవిడకి తెలుసు మెగా ఫ్యామిలీ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏంటి అనేది ఆవిడకి తెలుసు. కాబట్టి ఆవిడ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. కానీ అధికార పార్టీ వారు ఊరుకోరు కదా, డబ్బు డంపింగ్ వాళ్ళు కాదు, వాళ్ళు దోచుకున్న సొమ్ము కోట్లాది రూపాయలు ఉన్నాయి, ఏదో రకంగా ఓట్లు కొనుగోలు చేయొచ్చు, ప్రజలు మభ్యపెట్టచ్చు అనే ఉద్దేశంతో అక్కడ మోహరించారు. కానీ ప్రజా తిరుగుబాటు వచ్చిన తర్వాత ఎవరు ఏమీ చేయలేదు. ఒక్కసారి ప్రజలు డిసైడ్ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని డబ్బులు ఎన్ని చేసినా, ఇప్పుడు తెలంగాణలోని జహీరాబాద్ ఎలక్షన్స్ మనకు గుర్తుంటాయి, కొన్ని కోట్ల రూపాయలు గుమ్మరించారు, కానీ అక్కడ తీర్పు వేరేగా వచ్చింది. అలాగే ప్రజలు ఒక్కసారి మనసులో డిసైడ్ అయిపోయిన తర్వాత పేదరికం, ఫజల్ గారు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు, తీసుకునే వాళ్ళు ఎలాగే తీసుకుంటారు, ఎవరి దగ్గర తీసుకున్నా ఓటు ఒకరికే వేస్తారు కదా, డబ్బు పంచినా గెలవలేదు అక్కడ పరిస్థితి. నేను అంటుంది అదే పరిస్థితి ఈరోజు పిఠాపురాన్ని వార్ వన్ సైడ్ అన్నట్టుగా అన్ని వర్గాలు ఏకమైనాయి అక్కడ. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నిరాజనాలు. నేను అంటుంది పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఉన్నటువంటి చరిత్రను బట్టి ప్రతి వీధికి తిరగలేకపోవచ్చు, కానీ మాలాంటి వారు అందరం కూడా అక్కడ గ్రామాన్ని ఎలా ఉంది పరిస్థితి తిరుగుతూ చూస్తూ ఉంటాం కదా. అసలు కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా ఆఖరికి వైసీపీ పార్టీ వారు కూడా మేము జెండా పట్టుకుని ఏదో మా పార్టీ పరంగా తిరగొచ్చు, కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారినే గెలిపించుకుంటాం అనేటువంటి భావన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ వచ్చింది పిఠాపురాన్ని. కానీ కొంతమంది ఉంటారు, మా మొదటి పద్మనాభం లాంటి వారు పేరు మార్చుకుంటానన్నారు, అంత కాన్ఫిడెన్స్గా పేరు మార్చుకుంటాం అంటే తప్పులేదండి. ఫజల్ గారు పేరు కూడా ఆయన డిసైడ్ చేసుకున్నాడు, పద్మనాభరెడ్డి అని ఆయనే పెట్టేసుకున్నాడు. ఎవరు పెట్టలా, ప్రజలు ఎవరు పెట్టలా. అంటే ఆయన పద్మనాభరెడ్డి అని ఎందుకు పెట్టుకున్నాడు, పెట్టుకోవచ్చు కదా ఇంకో పేరు, పద్మనాభ మాల, పద్మనాభ మాదిగా, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కదా, ఏదైనా పెట్టుకోవచ్చు కదా. పద్మనాభరెడ్డి అని ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఆయన చెప్పకనే చెప్పాడు, నేను రెడ్ల దొడ్లో పాలేరుని, అక్కడ ఉప్మా తిని పెరిగినోడిని అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఎవరు అనలా, ఆయన ఎవడ పేరు మార్చుకోమని అనలేదు. సరే, నేను పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని చెప్పి శబ్దం చే, నీ ఉత్తర కుమార్ ప్రభావాలు మాకు తెలియవా, నిజంగా నీకంత ఇప్పుడు పవన్ ఇప్పుడు మీరు అన్నట్టు ముద్రగడని, రెడ్ల దొడ్డలు, పాలేరు అని మీరు అంటున్నారు. ఆయన అనుకుంటున్నాడు, అదే పవన్ కళ్యాణ్ కూడా అలాగే అంటున్నారు, కమ్మ సమాజానికి ఊడిగం చేస్తున్నారు. కమ్మ సమాజానికి ఊడిగం చేసేస్తారు అనేటువంటి ఉద్దేశం ఉంటే ఓపెన్ గా కామెంట్స్ చేస్తున్నారు. కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించండి అనే వ్యాఖ్య చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఎవరైనా నా సామాజిక వర్గం పైకి రావాలి, లేదా నా సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వాలని కోరుకుంటారు, కానీ జనాలు ఎవరన్నా నా సామాజిక వర్గాన్ని పెద్దన్న పాత్ర పోషించి ఒక అడుగు వెనకేయండి అని చెప్పి ఎవరన్నా అంటారా? అది పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆయనకి ఈయనకి ఏముంది, మా పార్టీ మొదటి సిద్ధాంతమే కులాలను కలిపే ఆలోచన విధానం. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ మీద సాధారణ స్థాయి కార్యకర్తను పెట్టి ఓడించింది వైసీపీ. ఇప్పుడు వంగ గీత అంటే ఆమె రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ తర్వాత పార్లమెంట్లో లోక్సభలో ఎంపీగా గెలిచి వెళ్ళారు. అలాంటి ఆమె బలమైన క్యాండిడేట్ ఉంది కాబట్టి ఓడించడం అసాధ్యం అంటారు. నిజంగా అక్కడ సీన్ ఎలా ఉంది, మీరు అంటే గ్రామాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఓడిపోయి వెనకడుగు వేసి ప్రజల్లో తిరగకుండా ఉంటే అటువంటి భావన వచ్చేదేమో. కానీ 2019 ఎన్నికల్లో ఆయన ఆశించిన ఫలితాలు రాక ఆయనే 2 చోట్ల ఓడిపోయినా కూడా ఆయన ఎక్కడ వెనకడుగేలేదే. 6 నెలల్లో మళ్ళీ ప్రజా ఉద్యమం మొదలుపెట్టాడు ఆయన. భవన నిర్మాణ కార్మికుల గురించి ఆ రోజు వైజాగ్లో మార్చి పెట్టారు కదా. ఎవరు చేస్తారండి భారతదేశంలో?
ఇప్పుడు ఎన్నికలో గెలవకపోతే నువ్వేం చేస్తావంటే ఒకసారి కేసీఆర్ గారు ఒకసారి ఇంటర్వ్యూలో ఉన్నారు, ఓడిపోతే ఏం చేస్తాను, వ్యాపారాలు చూసుకుంటాను అన్నాడు ఆయన. అంటే రాజకీయాల్లో గెలిపే మనకి నిర్దేశం అవదు, ప్రజల తరపున మనం పోరాటం చేసుకుంటూ వెళ్తే ప్రజలు ఎప్పటికప్పుడు తీర్పిస్తూ ఉంటారు అనే భావన ఉంది. కాబట్టి ఆయన ప్రజలు నాకు ఓట్లు వేసారు ఓట్లు వేయలేదనే మాట పక్కన పెట్టి భవన నిర్మాణ కార్మికుల గురించి ఆయన తిరిగారు కదా. కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు ఈరోజు వందల కోట్లు వేల కోట్లు అఫిడవిట్లో చూపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకడు రోడ్డు మీదకి వచ్చాడా? మరి ఆ రోజున ఆయనే కదా పిలిపించారు, జన సైనికులు అందరూ కొంచెం సేవా కార్యక్రమాలు పాల్గొనాలని చెప్పేసి అని. అన్నమే కాకుండా తాను కూడా రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర ప్రభుత్వానికి 50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి 50 లక్షలు, కేంద్ర ప్రభుత్వానికి ₹1 కోటి ఇచ్చింది ఎవరంటే ఇంకో రాజకీయ నాయకుడిని చూపించండి. అదే సందర్భంలో కౌలు రైతులు దాదాపు 3,000 మంది కౌలు రైతులు మరణించారు అని ఎఫ్ఐఆర్ల ద్వారా కూడా మన లిస్టు తీసుకుని వాళ్ళకి దాదాపు ₹1,00,000 చొప్పున సాయం చేస్తామంటే ఎవడన్నా ఇచ్చాడండి? దాదాపు 20 కోట్లు అని ఇచ్చాడు ఆయన. అంటుంది ప్రజల్లో లేకుండా ఆయన వెనకడుగు వేసి ఉంటే మీరు చెప్పినట్టు ఎవరిని పెట్టినా ఆయన ముందు ఇదేవును. కానీ ఇప్పుడు అలా కాదుగా, ఇక ప్రజానాయకుడిగా ప్రజల సమస్యల మీద పోరాటం చేసుకుంటా గెలిపోవడంతో సంబంధం లేకుండా ఆయన ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఆయన ఆదరిస్తున్నారు. రమ్మనండి పోని ఈ రోజున ఒక బిర్యానీ ప్యాకెట్ ఇవ్వకుండా, ఒక మందు ఇవ్వకుండా లక్షల మందిని ప్రజలు రమ్మనండి పవన్ కళ్యాణ్ తప్ప. ఒక్క విషయం చెప్పండి సార్, మీ పార్టీ తరఫున రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఒక అనాథగా మారింది. జగన్ చెప్పినట్టు తండ్రి లేని బిడ్డ అంటే ఆయన కాదు అక్కడ తండ్రి లేని బిడ్డ. ఏపీ రాష్ట్రం ఒక అనాథగా మారింది. విభజన హామీలు ఎక్కడా అమలు కాలేదు, పోలవరంకు అసలు దిక్కుమొక్కు లేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇలాంటి మంచి ఇష్యూస్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు వాటిని టేకప్ చేయలేదు? జనం అంతా అడుగుతున్నారు. అది ఆయన నిజాయితీ ఉంటే అలా ఎందుకు రాలేదు? వస్తే తల మీద పెట్టుకునేవాళ్ళు కదా. ఒకటండి, ఒక రాజకీయ పార్టీగా నిజంగా మీరు అన్నట్టు మేము బీజేపీతో పొత్తులో ఉన్నాం కాబట్టి, బీజేపీ పొత్తు కాదు, ఇప్పుడు ఒక లీడర్గా ఎదగాలంటే లోకల్ ఇష్యూస్ ఇంపార్టెంట్ కదా ఎదగాలంటే. ఒకటి చెప్తున్నానండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ అంత పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఆ కార్మికులందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, రకరకాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి అని దాన్ని పోరాడవలసింది ఎవరు సార్? బాధ్యత ఎవరి మీద ఉంది? ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అది పక్కన పెడదాం, వాళ్ళంతా ఫెయిల్ అయ్యారు. గతంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి ఇతను మంచిగా లీడ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉండి కూడా వాడుకోలేకపోయాడు. అదేంటంటే మోడీతో దోస్తీ ఉంది. ఇక్కడ మోడీతో దోస్తీనా రాష్ట్ర ప్రజల పొరపాటు అది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూగా నేను ఉదాహరణగా ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఆ రోజు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ప్రకటన వచ్చిన వెంటనే నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారు. నెక్స్ట్ డే ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు వెళ్ళి అక్కడ హోమ్ మినిస్టర్ గారిని అందరినీ కూడా కలిసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే విషయం మా ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిన బలిదానాల వల్ల సాధించుకున్నది. మీరు దేశం మొత్తం మీద నిర్ణయం తీసుకోండి, కానీ ఈ విషయంలో మాత్రం మీరు పునరాలోచించుకోండి ఖచ్చితంగా అని చెప్పేసి అని మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. ఆ బాధ్యత ఎవరిదంటే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి లెటర్లు రాసింది, కానీ ఏ రోజున కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నేను ఢిల్లీ లేను అనేక కార్యక్రమాల గురించి అంటాడు, కానీ ఎక్కడైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడా? ఇదే ఢిల్లీ దాకా అక్కర్లేదండి, కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడాడైనా. పోనీ అఖిలపక్షం అంతా ఏర్పాటు చేసుకుని రాజకీయాలకు అతీతంగా మనం అందరూ కలిసి కూర్చొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్దామని చెప్పేసిన మాట ఎక్కడైనా చేశాడా? పక్కన ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, పార్టీల పరంగా ఇన్ని పోరాడుకున్నా వాళ్ళ రాష్ట్రం నుంచి సమస్యలు వచ్చేటప్పటికి కలిస్తే పోరాడతాయి. అటువంటిది ఎందుకు చేయలేపడినా? ఒకటి. రెండు, అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో అది పోలవరం కావచ్చు, లేకపోతే ప్రత్యేక హోదా లాంటి ఇష్యూలు కావచ్చు, లేకపోతే స్టీల్ ప్లాంట్ ఇష్యూలు కావచ్చు, రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం మొట్టమొదటి గళం నేనే ఇప్పుతా అనేటువంటి మాట మాట్లాడాడు. సరే, ప్రత్యేక హోదా విషయంలో టెక్నికల్గా పేరు లేకపోతే ఏ విధంగా సాధించుకోవాలన్నది కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియలేదు. నేను కూడా అడుగుతున్నాను, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు ప్రతి బిల్లుకి కూడా సపోర్ట్ చేశారుగా. వాళ్ళ రాష్ట్రపతి ఎన్నికలు కాడి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిఏ బిల్లుకి, ఎన్ఆర్సీ బిల్లుకి, రైతు బిల్లులకి అన్నిని కేంద్రంలో మద్దతు చెప్పారు కదండి వీళ్ళు. రెండు పార్టీలు కూడా, టీడీపీ ఇటు వైసీపీ మద్దతు చెప్పారు కదా. ఒక విషయం సార్, నేను మిమ్మల్ని చూశాను, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గళం విప్పిన వాళ్ళు మీరు కూడా ఉన్నారు. అప్పుడు ఆ ప్రోగ్రామ్ కూడా మనం కవర్ చేసాము అప్పట్లో. అంటే ఒక రాష్ట్రం మనమంతా ఆంధ్రాకి జరిగిన అన్యాయం గురించి తప్పించిన వాళ్ళలో మీరు ఉన్నారు, మనమంతా ఉన్నాం అక్కడ. అయితే ఇప్పుడు లక్ష్మీనారాయణ తీసుకున్న లైనే స్టార్టింగ్లోనే పవన్ కళ్యాణ్ తీసుకుని ఉంటే ఎలా ఉండేది? ఎస్, ఇక్కడ మీరు అనడానికి కొంచెం చెప్తాను విపులీకరంగా. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు అన్నారు కాబట్టి మీరు అంశం, విభజన జరుగుతుందని చెప్పేసి నాయకులకు తెలుసు, ప్రజలకి
లేకపోతే ఉద్యోగులకి మళ్ళాంటి వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి రాష్ట్ర విభజన జరిగితే అన్యాయం అయిపోతామని చెప్పేసిన విషయం మనం రోడ్ల మీదకి ఎక్కాం. కానీ రాష్ట్ర విభజన జరుగుతుందని ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందనే విషయం నాయకులు తెలిసి వాళ్ళు మభ్యపెట్టి రాష్ట్ర ప్రజలను మోసం చేసుకుంటూ వచ్చారు. మోసం చేసుకుంటూ వచ్చి ఒకవేళ విభజన జరిగిపోతే మన రాష్ట్రానికి ఏం కావాలన్నదని అడగడంలో ఫెయిల్ అయ్యారు, ఆ బిల్లులో పెట్టడంలో ఫెయిల్ అయ్యారు. మనం ఏమంటున్నామంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు గట్టిగా రాష్ట్రం కోరుకుంటున్నారు, ఇక్కడ ఆంధ్ర ప్రజలు రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా ఉన్నారు. ఒకవేళ రాష్ట్ర విభజన అనివార్యమైనప్పుడు సమస్యలు పరిష్కరించి విభజన చేయమని మనం అడిగాం. సరే తప్పదనుకున్నప్పుడు ఇంకా ఎలాగా డిసైడ్ అయిపోయింది, విభజన అయిపోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాల్లో అన్ని అంశాలు క్లియర్ చేసి మనం విభజన చేయమని అడిగాం. ఎక్కడైనా ఉదాహరణగా ప్రజలు భార్యాభర్తలు కూడా కాపురం చేసి విడిపోతుందన్నప్పుడు ఏం చెప్తారండి, వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఎక్కడ ఉండాలి, లేదా ఆదాయం ఎలా పంచుకోవాలి, అన్ని సమస్యలు పరిష్కరించి కోర్టు కొంత టైం ఇచ్చే విడాకులు తప్ప ముందు విడాకులు ఇవ్వదు. కానీ మనం దారుణంగా అన్యాయం పోయాం ఇక్కడ. అవును సార్, అంత అన్యాయం అయ్యిందనే క్లారిటీ ఇస్తున్నాను, అంటే రాజకీయాలను కొంచెంసేపు పక్కన పెట్టుకుని అదే విషయం చెప్తాను. వస్తున్నా అదే విధంగా ఆ రోజు ప్రత్యేక హోదా విషయం మన పార్లమెంట్లో ప్రస్తావించినప్పుడు పార్లమెంట్లో ప్రత్యేక హోదా విషయం మాట్లాడిన తర్వాత ఒక చట్టం కింద లెక్క, కానీ కూడా దాన్ని నెరవేర్చలేకపోతుందని చెప్పి మనం గట్టిగా అనుకున్నాం. ప్రత్యేక హోదా సాధన సమితి తరపున మేము కూడా పోరాడాం. కానీ ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం టెక్నికల్గా అక్కడ ప్రణాళిక సంఘం దాంట్లో నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి దేశం మొత్తం ఒక నిర్ణయం తీసుకుని ఇంకా ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని చెప్పిన తర్వాత ప్లాన్ ఏ సక్సెస్ కాకపోతే మన దగ్గర ప్లాన్ బి ఉండాలి. సరే ప్రత్యేక హోదా విషయంలో మిగతా రాష్ట్రాలని అబ్జెక్షన్ పెడుతున్నాయి కాబట్టి పోనీ ఆ ప్రత్యేక హోదా అనే పదం మాకు వద్దు, కానీ దానివల్ల ఒరిగే ట్యాక్స్ రూపాయలు కావచ్చు, దానివల్ల ఒరిగే లాభాలు కావచ్చు మా రాష్ట్రానికి ఇవ్వండి అని డిమాండ్ చేయాలి. సార్ ఒక్కటి సూటిగా చెప్పండి, బీజేపీ కేంద్రంలో ఉన్న 10 ఏళ్ల బీజేపీ ప్రభుత్వం ఏపీకి న్యాయం చేసింది అనుకుంటున్నారా, అన్యాయం చేసింది అనుకుంటున్నారా? ఎస్ అన్నోలో చెప్పండి సూటిగా. ఖచ్చితంగా న్యాయమే చేసింది. ఆ చేసిన న్యాయాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితిలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఒక్క ఉదాహరణ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ గురించి మొన్న కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడారు. రైల్వే జోన్ గురించి భూములు ఇవ్వమంటే రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వట్లేదు అంటారు. క్లియర్ సార్, ఇంకా బీజేపీ న్యాయం చేసింది 10 ఏళ్లలో ఏపీకి అంటే ఇంకా ఓకే, వీళ్ళిద్దరు కూడా సపోర్ట్ చేయడంలో తప్పు లేదు కదా. గతంలో చంద్రబాబు బీజేపీకి సపోర్ట్ చేశారు, ఇప్పుడు వైఎస్ జగన్ బీజేపీకి సపోర్ట్ చేశాడు, న్యాయం చేసింది కాబట్టి సపోర్ట్ చేశారు. ఇంకా ఇందులో విషయం ఏముంది చెప్పండి? ఈ టైంలో మీకెందుకు వేయాలి ఓటు పవన్ కళ్యాణ్కి? బీజేపీ లేదా టీడీపీ లేదా వైసీపీకి వేసుకుంటారు. న్యాయం చేసింది, నేను సద్వినియోగం చేసుకోలేదు అని చెప్పి కూడా మీతో మాట్లాడాను. ఎందుకంటే రైల్వే లైన్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఏమో వాళ్ళకి వాళ్ళ వాటా వాళ్ళు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వట్లేదు. అక్కడ ఇప్పుడు అక్కడ న్యాయం చేసింది, ఇక్కడేమో సద్వినియోగం చేసుకోలేకపోయింది. నేను అంటుంది అదే మీ పార్టీకి నేను అనేది. ఇప్పుడు ఇద్దరు చేశారండి, రెండు కాకుండా ఏపీ ప్రజలు జనసేనకి ఎందుకు ఓటేయాలి, పిఠాపురంలో ఎందుకు గెలిపించుకోవాలి? ఓకే, నేను సుటిగా సమాధానం చెప్తున్నా. నేను ప్లాన్ ఏ ప్లాన్ బి అని కూడా చెప్పాను. మన దగ్గర నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం టెక్నికల్గా ఎటువంటి ఇబ్బంది ఏమైనా పెడితే కూడా మన దగ్గర ప్లాన్ బీస్ కూడా సక్సెస్ చేసుకునేటువంటి ఆలోచన విధానం మనకి ఇక్కడ ఉండాలి. ఏదో రకం అంటే దాన్నే అంటారు ఒడుపుగా సాధించుకోవడం అని. ఆ ఒడుపుగా సాధించుకునే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకు లేదు అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులే ఆంధ్రప్రదేశ్కి శాపాలు. ఎందుకంటే ఆయన ఇక్కడ బేరాలు పలుకుతాడు, నాకు మెజార్టీ ఎంపీలు ఇవ్వంటే నేను మరి మెల్ల వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్నాడు కదా. ఎన్నికలకు ముందు ప్రతి యూనివర్సిటీకి ప్రతి కాలేజీకి ప్రతి చోట తిరిగి ప్రత్యేక హోదా రాకపోతే మొత్తం కొంపలు మునిగిపోతాయి అన్నాడుగా. మరి ఎందుకు అధికారంలోకి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోయాడు? వచ్చిన వెంటనే ప్రధానమంత్రి గారిని కలిసి ఏమన్నాడు, మనం బాబు అని అడగాల తప్ప డిమాండ్ చేయలేమని పరిస్థితికి వచ్చింది. అంటే ఇతని మీద ఉన్నటువంటి కేసులే ఆంధ్రప్రదేశ్ శాపాలని. పోని కేంద్ర ప్రభుత్వం దాకా మీరు వెళ్ళొద్దండి, పక్కన ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వంతో వీళ్ళకి మంచి సత్సంబంధాలు ఉన్నాయిగా 2018 వరకు. ఆయన కూడా ఇక్కడికి వచ్చాడుగా, మనకి బేసిన్లు లేవు బేసిజాలు లేవు అన్నాడు కదా. ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వచ్చాడు కదా. మరి రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన హామీలు ఒకటి కూడా ఎందుకు సాధించగలపడినా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయి. గట్టిగా మాట్లాడాడు. హైదరాబాద్లో ఉన్న ఆస్తులు, కేంద్రంలో ఉన్నటువంటి కేసులు, ఇదే మన ఆంధ్రప్రదేశ్ శాపాలు. మాకు ఏమి లేవు. మేము ఎంత మంచిగా ఉంటామో పవన్ కళ్యాణ్ గారితో అంత కఠినంగానే కూడా ఉంటాడు ఈయన. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి మాత్రం పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం ఎప్పుడు చేయడైనా. రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది పడుతుందంటే కేంద్రమే కాదు ఎవరినైనా ఎదిరించగలడు. ఎందుకంటే ఇంకేం భయాలే లేవు, ఈయన మీద కేసులు లేవు, ఆర్థిక నేరాలు లేవు, ఎందుకు భయపడాలి? కానీ కేంద్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర సహకారం మనకు ఖచ్చితంగా కావాలి. మళ్ళీ కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న మోదీ గారితో సత్సంబంధాలు పెట్టుకుని ఒడుపుగా మనం సాధించుకోవాలి. లేకపోతే రాష్ట్రం ఇప్పటికే ఆర్థికంగా అనేక రకాలుగా ఇబ్బందులు పడిందనేటువంటి భావన ఉంది. కాబట్టి అదే సందర్భంలో వైస్ వెర్సా పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి నిజాయితీ మీద నమ్మకం మోదీ గారికి కూడా ఉంది. కాబట్టి
2 పట్టాలు సరిగ్గా వెళ్ళినాయి అనుకోండి, ప్రయాణం చక్కగా సాగుద్ది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకుంటేనే కేంద్రంతో పోరాటం కాదండి, పోరాటం అంటే అది రిక్వెస్ట్ చేయొచ్చు, డిమాండ్ చేయదు. ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది అంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే. అది ఆయన ప్రత్యేకించి బయటకు వచ్చి చెప్పుకోలేకపోవచ్చు, కానీ ఆయన చేసిన రిక్వెస్ట్ తర్వాతే అక్కడ ప్రైవేటీకరణ ఆగింది. లేకపోతే ఇప్పటికి ఎప్పుడూ అమ్మేది, నేను భూములతో సహా ఎప్పుడూ అమ్మేది జగన్మోహన్ రెడ్డి. నేను అంటుంది చిత్తశుద్ధి గల రాజకీయ నాయకులు మనకు కావాలి. ఇక్కడేమో వీళ్ళేమో అనేకమైన ఇబ్బందులు, కేసులు రకరకాలుగా ఉండి మీరు చూస్తున్నారు కదా, పక్కన ఉన్న కోర్టు వాయిదాలు కూడా ఎగ్గొడుతున్నటువంటి వ్యక్తి ఏ విధంగా డిమాండ్ చేయగలడు కేంద్ర ప్రభుత్వాన్ని? మళ్ళీ వచ్చి అది మీరు ఆ మేనిఫెస్టోలో చూడండి, 2019 మేనిఫెస్టోలో ఏం పెట్టాడండి ఆయన? దేవుడి దయతో ప్రత్యేక హోదా సాధిస్తాను అన్నాడు. మరి ఇప్పుడు 2024 మేనిఫెస్టో వచ్చేటప్పటికి దేవుడి దయ కూడా లేదు, పోయింది. ప్రత్యేక హోదా పదమే పోయింది. మరి ఎలా నమ్మగలరు ఇన్ని? అందుకనే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మీరు మనం బలపరుచుకుంటే ఖచ్చితంగా ఆయన సాధించగలడు. రాష్ట్రానికి ఏదో రూపైనా మనకు సంబంధించినటువంటి అంశాలు సాధించగలడు.